అలరాస పుట్టిల్లు. ఈ కథను రచించిన వారు శ్రీమతి నిడుమోలు కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు. అమ్మవారి గుడి పాడుపడి ఉంది. తల వాకిళ్ళు, దుమ్ము, సాలీళ్ళు. మునసబుగారి లోగిలి అరుగులు విరిగి రాళ్లు బయటపడ్డాయి. అరుగు మీద స్తంభంలోంచి కూడా రాళ్లు ఊడిపోయినాయి. లోగిలి సింహద్వారం వద్ద మెట్లు గచ్చిపోయి రాళ్లు పెళ్లగిలిన చోట్లలో రావి మొక్కలు, చిన్న గడ్డి పరకలు మొలుచుకొచ్చినాయి. మేడ మీద వేసిన కిటికీలకి సాలీడు పట్టింది. భవంతి గోడలన్నీ నల్లబడిపోయి అక్కడక్కడా పెచ్చులు రాలుతూ బీటలు కూడా పడ్డాయి. లోగిలి పెరట్లో ఒక్క నూతి చుట్టూ తప్ప అంతా నిలువెత్తు గడ్డి పెరిగి ఉంది. నుయ్యి ఒకవైపు కూలింది. ఖాళీ ధాన్యపు గదులన్నీ పందికొక్కులు కన్నాలు. లోగిలిలో పక్కగా వీధి కట్టుపక్క ఉన్న పెద్ద దొడ్డిలో గడ్డివాములు ఉన్న చోట వరిగడ్డి కుళ్ళి మోకాటి లోతున పడి ఉంది. గచ్చు పగిలిన సగం విరిగిన చావడిలో ఒక మూలన నులక మంచాలు, విరిగిన గోనె మడత మంచాలు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, విరిగిన నాగలి కొయ్యలు, చీకిపోతున్న గోనెలు మేటగా పడి ఉన్నాయి. కట్టుకొయ్యలన్నీ ఖాళీ. పైకప్పు మీద పెంకులు లేచిపోయాయి. చాలా చోట్ల పెద్ద గాలివానకి విరిగిన కొబ్బరి చెట్లు, బాదం చెట్లు పడినవి పడినట్లే ఎండిపోయినాయి. సగం విరిగిన కమ్మరేగు చెట్లు రెండూ విరిగినంత వరకు తల్లి చెట్టు నుంచి వెళ్లాడుతూ అలాగే ఎండిపోయినాయి. కుంకుడు, బూరిగ చెట్ల కింద పండాకులు మోకాళ్ల ఎత్తున రాలి ఎండుతూ ఉన్నాయి. చుట్టూ ఉమ్మెత్త, జిల్లేడు చెట్లమయం. పున్నయ్య చెరువు పావంచాలు విరిగి చెరువులోకి ఒరిగి ఉన్నాయి. వాట్లల్లో పెద్ద రాళ్లు మాత్రం కొంచెం దూరంగా పడేసి ఊరు వాళ్ళు బట్టలు ఉతుక్కుంటున్నారు. పొలంలో ఉన్న పున్నయ్య, చిన్నాయనమ్మగార్ల సమాధుల సున్నం రాలిపోతోంది. చుట్టూ గడ్డి మొలిచి సమాధుల్ని కప్పుతుంది. సమాధుల మీద రాళ్ళు 2-3 చోట్ల ఊడి వచ్చేసినాయి. తాటి చెట్ల మీద కాకులు గుంపులు గుంపులుగా కూర్చుని కావు కావుమని కూస్తున్నాయి. లోగిలి వెనక వైపు నుంచి తుమ్మ చెట్ల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ సాయంత్రం ఎర్రటి ఆకాశం ముందు నల్లగా నిటారుగా మొండి తాటి చెట్టు ఒకటి నించుని ఉంది. దానికి తామరగుంటకి మధ్య ఉన్న మంటి దారిలో నుంచి రిక్షా ఒకటి వస్తుంది. తామరగుంట అంతా నాచుతో నిండి ఉంది. చుట్టూ బురదపాములు వరుసగా తల్లు మాత్రమే నీళ్లలోంచి బయటికి పెట్టి గాలి పీల్చుకుంటున్నాయి. ఆ రిక్షా లోగిలి సింహద్వారం దగ్గర ఆగింది. దానిలోంచి ఒక వృద్ధాప్యం సమీపిస్తున్న ఆవిడ దిగింది. చేతిలో ఒక సంచి పట్టుకుని. లోపలి నుంచి అడుగుల చప్పుడు ఖాళీ భవంతిలో ప్రతిధ్వనించింది. ఈవిడ కంటే మరి కాస్త పెద్ద వయస్సులో గల మరో ఆవిడ లోపలి నుంచి వచ్చింది. ఎండలో వెలసి వానల్లో తడిసిన ముఖం. ఈవేళ ఆ ముఖం దుఃఖంగా కూడా ఉంది. వచ్చేశారు కదా అక్కమ్మగారు, మీరు అందుకోలేరేమో అనుకున్నామండి అంది. అక్కమ్మ పవిట కొంగు ముడివిప్పి చిల్లర తీసి రిక్షావాడికిచ్చాక కింద పెట్టి ఉన్న సంచి పట్టుకుని చంద్రమ్మ ముందు, అక్కమ్మ వెనక ఆ శిథిల సోపానాలు ఎక్కి ఆ నిశ్శబ్దాలలోకి వెళ్లారు. వీధి అరుగు మీద నిశ్చలంగా పడుకుని ఉన్న మేకపిల్ల బే బే అని అరిచి పక్క నుంచి దూకి పారిపోయింది. ఈ మాత్రం అలజడికే. లోపలికెళుతుంటే గుమ్మంలో నుంచి వేళ్లాడుతున్న సాలీడు అక్కమ్మ ముఖానికి చుట్టుకుంది. ఇల్లంతా తుడిసామమ్మా, ఇంకా బూసి ఇక్కడ ఉండిపోయిందన్నమాట. ఈ పెద్ద గవిడి కూడా నేను వచ్చాక తెరిసానుండి 4 రోజులే అయింది. 6 రావాలి గందా ఇంకా ఉప్పుడు అని తెలిసి తెరిసేశాను అంది చంద్రమ్మ. అక్కమ్మ సాలీడు తుడుచుకుంటుంటే ఎత్తైన స్తంభాల మధ్య చంద్రమ్మ గొంతు బొయ్ బొయ్ అని మారుమోగింది. ముందర మండువాలో గచ్చు ఊడిపోయిన చోట, బీటలు వారిన చోట గడ్డి మొలిచింది. మండువ వసారా అంచుల్లో నుంచి రావి మొక్కలు, మర్రి మొక్కలు మొలుచుకొచ్చినాయి. మండువాలో అడ్డంగా ఒక తొండ పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నా ధారకం దిగుతుందా అంది అక్కమ్మ నడుస్తూనే విచారంగా. నిమ్మళంగా కొంచెం గంజి అంది చంద్రమ్మ. ఈ పాటికి వాళ్ళందరికీ ఉత్తరాలు అందే ఉండాలి. వచ్చే సమయం అయింది అంది అక్కమ్మ రెండో మండువ దాటుతూ. ఆ మండువ వెనక వసారాలో నులక మంచం మీద ఒక వృద్ధుడు పడుకుని ఉన్నాడు. పైన మెడ వరకు బూర్నీస్ కప్పి ఉంది. నేల అంతా అక్కడక్కడ గోతులు పడి ఉంది. మంచానికి కొంచెం దూరంలో పక్క వసారాలో పాతదై తుప్పు పట్టి ఊడిపోతున్న ఒక చిలక పంజరం వేళ్లాడుతోంది. అక్కమ్మ మంచం దగ్గర కొంచెం వంగి అన్నా అని నిమ్మళంగా పిలిచింది.
వృద్ధుడు పలకలేదు. ఒక అరగంట నుంచి కొంచెం నెమ్మదిగా ఉండారమ్మా, మూలుగుడు అది లేదు అంది చంద్రమ్మ. లోపలి గదిలోంచి సుబ్బారాయుడు భార్య వచ్చింది, అడుగులు పట్టి వేసుకుంటూ. డాక్టర్ ఏమన్నాడు వదినా అంది అక్కమ్మ. వచ్చావా అమ్మా, కాళ్ళు కడుక్కున్నావా? ఎవ్వరేమంటారు, ఏం లాభం లేదట, పేరంటాలయ్య కొడుకు అన్నాడు అంది. తెల్ల వైద్యం తెలిసిన వాళ్ళని పిలవకపోయావా అంది అక్కమ్మ. సరే, మందు వద్దు మాకు వద్దు, డాక్టర్ అసలే వద్దని ఎంత పట్టుపట్టారో చంద్రాయినడుగు, అసలే పట్టుదల మనిషాయే అంది సుబ్బారాయుడి భార్య. అసలు ఆయన బతుకులో ముందు ఎప్పుడైనా తిన్నారేంటుండి అంది చంద్రమ్మ. అంతలో లోపలి గదుల్లోంచి ఒక చూరు గబ్బిలాయి గదికి అడ్డంగా ఎగురుతూ వచ్చి రోగి మంచము ఆడాళ్ళని దాటి యువతల గదుల్లోకి వెళ్ళిపోయింది శబ్దం లేకుండా. కింద పడి ఉన్న విసనికర్ర అందుకుని కాసేపు రోగికి విసిరింది అక్కమ్మ నుంచుని. నేను వంట చేస్తాను, నువ్వు కాసేపు గాలికి బయట వీధి అరుగు మీద కూచో, లోపల మరీ ఒంటరిగా ఉంటుంది అంది సుబ్బారాయుడి భార్య. ఎందుకొదినా, నేను చేస్తానులే, నువ్వు అన్న దగ్గర కూచో అంది అక్కమ్మ. రేపటినుంచి ఎల్లాగూ చాకిరీ తప్పదు కదమ్మా నీకు అంది ఆమె. ఇప్పుడెట్టాగా నిద్రోతుండారు గారు గిందా, మీరు అలసిపోయారు గిందా, కాళ్ళు కడుక్కోండి, బయట కూకుందాం అంది చంద్రమ్మ. బయట గోడను ఆనుకుని అరుగు మీద కూర్చుంది అక్కమ్మ. చంద్రమ్మ స్తంభాన్ని ఆనుకుని కూర్చుంది. దూరంగా ఎక్కడి నుంచో ఆవు అంబా అని అరిచింది. యేసువంతి మహారాజు ఎంత మెత్తని గుండెకాయ, ఏం కథలే అంది చంద్రమ్మ తల వంచుకుని. ఒకప్పుడు మా ఇంటి మడిసి అని తలెత్తుతూ చెప్పసాగింది. నన్ను బాదాడు, ఒక్క పరుగుచ్చుకుని ఇక్కడికొచ్చి పడ్డా. ఈ మహారాజు కూసోని ఉండాడు, నాకింకేం తోసలే, ఆయన 2 పాదాలు పట్టుకున్నా. మా ఇంటోడు నా వెనకాలతే వచ్చేశాడు బడి తుచ్చుకుని. ఈ బాబులేసి ఒక్కటుచ్చుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అతగాడికి. నా కడుపు ఆగలే, మళ్ళా కాళ్ళుచ్చుకున్నా. బాబయ్య బాబయ్య కొట్టబోకుండి, వదిలేయండి అని ఏడిసా. ఆయన నా మాట ఇన్నాడో లేదో గాని జేబులో సెయ్యెట్టి సేతికొచ్చిన రూపాయలిచ్చేశారు మా ఓడి దోసిట్లో. మా ఓడు అన్నడిగిందా, నేను ఉత్తినే కొట్టానే ఉండి, అయ్యగారు నేను గొడ్డెల్లే కట్టపడి ఇంటికొచ్చే తలికి ఇది కూడు వండకుండా ఆ కన్నిగాడితో మాట్లాడతా కూకుంది. ఆడేంటో ఊసులు చెబుతున్నాడు, ఇది ఇంటా ఇకిలిత్తా ఉంది అన్నాడు. అయ్యగారి కళ్ళు సింతనిపులైనాయి. ఈసారి కన్నగాడితో మాట్లాడితే దీన్ని ఒక్క ఏటున నరికెయ్యరా అన్నారు మా మడిస్తో. ఆయన ముఖం చూస్తే అంత భయం వేసింది నాకు. ఆ భయం ఉప్పుడికి వదల్లే నాకు. మా నీతిమంతుడుండి ఆయన, కోపం ఉంటే ఉండదు గాని ఎంత కనికారం. ఆయన రూపాయలు పెట్టుకుని కడుపారా ఎందు చేసుకు తిన్నాం. మా ఓళ్ళు చాలా మంది ఇంకా నిలకడ లేకుండా కుప్పలు గట్రా నలుపుకు తింటా. దొంగతనాలే గిందా, ఇంకా కుల ఉత్తేగిందా. ఈ మహారాజు మమ్మల్ని పిలిచి పున్నయ్య చెరువు మీద కావిలిగా పెట్టి ఇళ్ళు వాకిలి ఇచ్చారు. మహారాజుకి పువ్వులు విమానం వత్తాది వెళ్ళేటప్పుడు. ఆ చెరువు కూడా ఈ తాతగారు తవ్వించిందేనంటగా, ఆ తాతగారి ఏనంతగా ఆ సమాధులు అంది. కాసేపు అంతా నిశ్శబ్దం. ఎదురుగా తామరగుంట గట్టు మీద నుంచి కప్పలు బెకబెకమని అరుస్తున్నాయి. కాను చీకటి పడుతోంది. ఈ జబ్బు ఫలానా అని తేల్చిన వైద్యులు లేరు కదా ఇన్నేళ్లున్నూ అందక్కమ్మ. అసలే వైద్యుల్ని పలకరించారాయన, అసలు ఒకళ్లతో మాట్లాడారా ఇన్నేళ్ళు? ఏదో గట్టి కాయం కనుక ఇట్టా గెంటుకొచ్చారు గానండి అంది చంద్రమ్మ. అక్కమ్మకి ఈ లోగిల్లో తను గడిపిన బాల్యం అన్నీ మనస్సులోకొస్తున్నాయి. ఈ ఇంటి సిరి సంపదలు ఏమైపోయినయ్యో అంది అక్కమ్మ నిమ్మళంగా. ఎందుకు చెబుతారమ్మా, ఆ సత్యవతమ్మ గారి పెళ్ళి అయింది, లక్ష్మి తొలగిందే. ఒకేళ ఏమన్నా శాపమా, గిట్టనోళ్ళు ఏమన్నా చేశారా అనిపిస్తాది నాకు అంది చంద్రమ్మ. సత్యవతి పేరు ఎత్తేటప్పటికీ అక్కమ్మకి మనసు బరువెక్కింది. సత్యవతి అక్కమ్మ కలిసి పెరిగారు, దూరపు బంధువులు. చిన్న బ్రతుకు బ్రతకడం వల్ల అక్కమ్మ తండ్రి వీరయ్య, సుబ్బారాయుడు తండ్రి మునసబు గారిని ఆశ్రయించి లోగిట్లోనే ఉండిపోయాడు సకుటుంబంగా. తల్లి లేని సత్యవతికి పాలిచ్చింది అక్కమ్మ తల్లి. బతికి ఉన్నన్నాళ్ళు లోగిలి సువ్వారాలన్నీ ఆవిడే నిర్వహించింది. అక్కమ్మకి సత్యవతికి బలీయమైన స్నేహం, ఇద్దరికీ మరుగులు లేవు, ప్రాణ స్నేహితురాళ్ళు కూడాను. చంద్రమ్మ లాంతరు వెలిగించుకు రావడానికి లోపలికి వెళ్ళింది. అక్కమ్మ మనసులో జ్ఞాపకాలు కదిలినాయి బాధతో. సుమారు 40 ఏండ్ల క్రితం జరిగిన గాథ అదంతా. సుబ్బారాయుడు తరుణప్రాయంలో అది. నెల పొడిచింది.
రాత్రి 2 జాములయింది. ప్రపంచం పగటి వేసవి తాపం అంతా మరిచి నిద్రపోతోంది. తన మామూలు ప్రకారం లేచి చేతిలో హరికేనులాంతరు పట్టుకుని గొడ్ల చావిడి అంతా కలయి చూసి, ధాన్యపు కొట్ల తాళాలు లాగి చూసి, వాకిట్లో ధాన్యం గరిసెల చుట్టూ తిరిగి వచ్చి చెప్పులు వదిలి మండువాలో మంచం మీద పడుకోబోతున్నాడు సుబ్బారాయుడు. ముందరి వాకిట్లో ధాన్యం పాతర మీద వరిగడ్డి మీద చాపల పరిచి పడుకున్న చింతాలు, నల్లిగాడు పెట్టే గుర్రు తప్ప అంతా నిశ్శబ్దం. ఒక్కసారి చిన్న గాలి గట్టిగా విసిరింది. ఇంటి ముందర తామరగుంట మీద నుంచి పెద్ద గుమ్మానికి కట్టి ఉన్న కొంచెంగా ఎండిన మామిడాకుల తోరణాలు ఆ చిరుగాలికి గలగలమన్నాయి. ఎక్కడో చిన్న అడుగుల చప్పుడయింది. పండుకోబోయే సుబ్బారాయుడు తిరిగి లేచి కూర్చున్నాడు. మరి కాస్త ఆలకించాడు. అవును, అడుగులే. అడుగులు ముందర వాకిట్లోకి వస్తున్నాయి. ధాన్యం పాత్ర వద్దకేలాగుంది. గరిసెలు సుమారున ఆగినట్టుగా ఉన్నాయి. ఊళ్ళో దొంగల ముఠాలు తిరుగుతున్నట్టు వినికిడి. సుబ్బారాయుడు బస్తాల మీద ఉన్న వాకిల్లోంచి బయటికి వచ్చాడు. గరిసె దగ్గర ఎవ్వరూ లేరు. ఒక్కసారి గొంతు సవరించుకుని ఎవ్వరది అన్నాడు దృఢంగా. ఎవ్వరూ పలకలే. మళ్ళీ పిలిచాడు. అంతా నిశ్శబ్దం. కాని గరిసెకి అవతల పక్కగా వెళ్ళాడు. ఎవ్వరది? వాడిన పువ్వుల వాసన కొట్టింది. ఆ పక్క వేప చెట్టు నీడ పడుతుంది. ఆ నీడలో మసక వెన్నెల్లో ఒక స్త్రీ 2 చేతులతోనూ ముఖం అంతా కప్పుకొని ఉంది. ఈసారి ఎవరు నీవు అని గర్జించాడు. బదుల్లేదు. కాని ఆ అరుపుకి ఇంటికి దూరంగా మొండితాటి చెట్టుకి 2 పలుపులతో కట్టేసిన కారు దున్న ఒకటి తలకాయ కిందకి చాపి హూ హూ అని అరిచి ముందరి కాలుతో కోపంగా నేలను వెనక్కి తవ్వింది 4-5 సార్లు. బండెడు దుమ్ము లేచింది. పలుపు తెంపుకోవడానికి ప్రయత్నించింది. సుబ్బారాయుడు అక్కడే ఆగాడు. ఒక్క క్షణం ఆ స్త్రీని పరకాయించి చూశాడు. ఆవిడ తల్లో వాడిన ఎర్రబంతి పువ్వు, బొగడ చెండు ఆ మసక వెన్నెల్లో కొంచెం నల్లగా కనిపించాయి. ఇంకా దగ్గరగా వచ్చాడు. సుబ్బారాయుడికి అనేక తలంపులు ఒక్కసారిగా వచ్చాయి. సత్యవతి అన్నాడు. అన్నా, నేనే. సత్యవతి దీనస్వరం వినేటప్పటికీ సుబ్బారాయుడికి మనసు కరిగిపోయింది. వెంటనే భయం కూడా కలిగింది. కూడా వచ్చిందెవరు అన్నాడు. సత్యవతి మాట్లాడలేదు. ఇంత అర్ధరాత్రి సత్యవతి ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఏమాపద కలిగిందో? ఏమాపద కలుగుతుంది? పెళ్ళై 2 వారాలే గదా అయ్యింది. పందిరైనా విప్పలేదే. ఎంత ఆపద అయితే మాత్రం అర్ధరాత్రి పూట ఆడకూతురు ఇల్లు విడిచి రావడమా? ఇంత దూరం, అందులోనూ అత్తవారి ఇల్లు విడిచి పుట్టింటికి. ఏమి అఘాయిత్యం? భూమి పుట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఇలా చేశారా? అట్లా అని ప్రపంచంలో ఎవరైనా విన్నారా? రేపొద్దున్న నలుగురిలో తల ఎత్తుకోవడం ఎట్లాగా? సుబ్బారాయుడు కోపం ఆపుకుని లోపలికి రా అన్నాడు. అన్నా చెల్లెలు ఎదురుపడి మాట్లాడుకోవడం అరుదు. అందులోనూ అతను పెద్దవాడైన తర్వాత. అసలు ఆ మాటకొస్తే పెద్దన్న గారితో అతని 6 తమ్ములు బదులు మాట్లాడరు. పిలవకుండా ఎదుర్రారు. అతను చావిట్లో ఉన్నంతసేపు ఆడపిల్లల గొంతులు బయట ఆ ప్రాంతాల్లో వినిపించవు. పైగా పెద్దబ్బాయి అంటే తండ్రి మునసబుగారికే అదొక మోస్తరు. సత్యవతి ఆడవాళ్లంతా పడుకున్న 2వ మండువాలోకి వెళ్ళింది. మండువాలో తూర్పున వసారాలో సత్యవతి గది ముందు వేళ్లాడగట్టిన పంజరంలో నుంచి చిలుక సత్యవతి చూడంగానే పాట మొదలుపెట్టిందది కీచు గొంతుతో. వచ్చేవు పోయేవు ఓ రామ చిలుక, అలా రాసపుట్టిళ్ళులా వార్తలేమి, పట్టు చీరలు కొన్నారు పణతిమీ అన్నలు, వనిత మీ అన్నలు వచ్చుచున్నారు. నడిరే ఈ సందడికి పండుకున్న వదినలు లేచారు. ఇదేమి ఆగడమమ్మా, ఎప్పుడూ ఎరగం ఈ విచిత్రం, పేరు ప్రతిష్టలు మన్నుగలిశాయి అన్నారు. 4 నోళ్లల్లో వేస్తా ఉంది నాయన ఈ ఇంటిని, మిగతా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళెట్టా అవుతాయిక అంది సత్యవతి మారుతల్లి పక్క మీద లేచి కూర్చుని విసనకర్ర చేత్తో అందుకుంటూ. ఈ మాటలకి మారుటి చెల్లెళ్ళు 4 లేచారు ఆవలిస్తూ విరుచుకుంటూను. సవత్తల్లి పెద్ద మంచం మీద పడుకున్న మునసబుగారి చెవిలో అప్పటికప్పుడే వెళ్లి ఊదేసింది. ఆయన పక్కగానే మడత మంచం మీద పడుకున్న వీరయ్య లేచాడు దిగ్గున. పక్కన ఉన్న తువ్వాలతో మెడచెమట తుడుచుకుంటూ. పై మేడ మీద పడుకున్న మునసబుగారి కొడుకులందరికీ కూడా తెలిసింది. ఆ రాత్రి ఇక మునసబుగారి ఇంట ఎవ్వరూ నిద్రపోలేదు. అక్కమ్మ వచ్చింది సత్యవతి గదిలోకి. అక్కమ్మని చూసి కళ్ళు తుడుచుకుంది సత్యవతి. అక్కమ్మ తలుపు జారగిలు వేసి దగ్గరగా వచ్చి కూర్చుంది. బయట దారులన్నీ దొంగలు తిరుగుతున్నారంట. ఎట్టా రాగలిగావు సత్యవతి
అంది. ఇవిగో అందెలు కడియాలు దారాలతో కట్టాను మోగకుండా, మిగతా నగలన్నీ తీసేసి వాళ్ళింట్లోనే పారేశాను అంది సత్యవతి తల వంచుకుని. కొంచెంసేపు ఇద్దరూ మౌనం. ఏమైంది అడిగింది అక్కమ్మ. సత్యవతి ఇంకా తల వంచుకుంది. నిన్న సాయంత్రం నన్ను బలవంతంగా ముస్తాబు చేశారు. పడకటింటి వైపు తొంగి చూడనైనా చూడకుండా పారిపోయి వచ్చేశాను. అక్కమ్మ తన పమిట కొంగుతో సత్యవతి కళ్ళు అద్దింది. ఏటికి ఎదురీదడం కష్టం సత్యవతి అంటూ మరునాడు మధ్యాహ్నం వేళకల్లా అత్తవారి పాలేరు వచ్చాడు. చింతాలు సవ్వారి బండి కట్టాడు. వీరయ్య, అక్కమ్మ సత్యవతి వెంట దిగబెట్టడానికి బయలుదేరారు అత్తవారి ఇంట్లో. అసలు ఆడదానికి ఇష్టమో అయిష్టమో ఏంటి అంది సవత్తల్లి. పరువు ప్రతిష్టలు గల కొంప, బయటికి ఇచ్చక తల్లి అన్నారు మునసబుగారు నిమ్మళంగా దగ్గుతూ. తిరిగి వచ్చావా, గడప కడ్డంగా నరికేస్తాను అన్నాడు కోపంగా సుబ్బారాయుడు. బండిలో ఎవ్వరూ పైకి మాట్లాడలేదు. తన కష్టాలన్నీ మనస్సులో తలపోసుకుంది సత్యవతి. ఒక వారం దినాలకి ముందు ఇల్లాగే చడీ చప్పుడు లేకుండా అత్తవారి ఇంట్లో నుంచి చీకటికి అడ్డం పడ్డది. ఎక్కడా మనుష్య సంచారం లేదు. చేల పక్క నుంచి బళ్లదారిని నడిచింది. కొంత దూరం వచ్చేసరికి వెన్నెల వచ్చింది. ఎంత దూరం చూసినా వెన్నెల వెలుగులో అనంతంగా పొలాలు తప్ప మానవుడు కనిపించలే. పొలాల్లో ఎక్కడో ఒక నక్క అరుస్తూ పరిగెట్టింది. తన కాళ్ల అడుగులు చప్పుడు తనకే పెద్దగా వినిపించి ఆఖరికి గోసలేరు దగ్గరికి వచ్చింది అడ్డుదారిని. వేసవిలో ఏరు ఎండి నీళ్లు నడుం వరకే వస్తాయి. ఏరు శాంతంగా ప్రవహిస్తోంది. అలల మీద చంద్రుడు మెరుస్తున్నాడు. కాని వెంటనే భయం ఇంకా ఉండిపోయింది. ఈ గోసలేట్లోనే చాలా భయపడ్డది ఒకసారి బాల్యంలో. 3 రోజులు జ్వరం కూడా వచ్చింది. అప్పుడు ఒకనాడు రోహిణి కార్తె ఎండలకి భూమి మాడి మాడి ఉంది. కాలువలు వదిలే రోజులు. ఎవ్వరూ చూడకుండా అక్కమ్మ తను ఆ ఏట్లో దిగారు ఒడ్డును ఆడుకోవడానికి. ఇంకా దిగువన పక్క ఊరి పిల్లలు తడి ఇసుక ముద్దలు మీద జల్లుకుంటూ ఆడుకుంటున్నారు. కాలువకి ఎగువ నుంచి కొత్త నీళ్లు వస్తున్నాయి. నీళ్లు ఎవళ్ళూ చూడలేదు. నీళ్లు చిక్కగా ఎర్రగా బురదతో నురగలతో పొర్లుకుంటూ వస్తున్నాయి. వీళ్ళని దాటుకుంటూ పోతున్నాయి. పిల్లలు కాస్త ఇంకా ఒడ్డుకి తప్పుకున్నారు. చెట్ల మొద్దులు, విరిగిన పచ్చి చెట్ల కొమ్మలు అన్నీ నీళ్లలో కొట్టుకొస్తున్నాయి. ఒడ్డుకి తప్పుకోబోతున్న సత్యవతికి ఒక ముళ్ళకంప నీళ్లలో గీచుకుపోయింది. ఆ గాయాలు తడుముకుని తల పైకెత్తే లోపుగా నీళ్లలో ఒక ఆడమనిషి చెయ్యి కనిపించింది. గాజులతో సహా ఆ చేతి పక్కనే నల్లటి జుట్టు నీళ్ల మీద సగం మునిగి సగం తేలి చేతితో సహా ప్రవాహ వేగంలో ఏటి మధ్య నుంచి వెళ్ళిపోయింది క్షణంలో కళ్ల ముందు. ఆ శవం, ఆ ప్రవాహ వేగము ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ముచ్చెమటలు పోశాయి. కాళ్ళు శక్తిహీనమై మడతలు పడ్డాయి. 1 నిమిషానికి ధైర్యం తెచ్చుకుని కాళ్ళు నిలదొక్కుని వచ్చిన దారినే వెనక్కి తిరిగింది. వెనక్కి చూడకుండా గబగబా నడిచింది. అత్తగారు అప్పుడే లేచి పెరట్లోకి వెళ్ళి వస్తోందనుకుని ఒంటరిగా ఎందుకు లేచి వెళ్ళావంది. ఈ ఆలోచనలు భయాలతో అత్తవారిల్లు సమీపిస్తోంది. బండిలో సత్యవతికి. ఇక్కడ సాలూరులో బండి వెళుతున్న దారే చూస్తూ నిలబడ్డాడు సుబ్బారాయుడు. బండి 10 బార్లు పోయాక వెనక్కి తిరిగాడు లోపలి వైపు. అరుగు మీద కూర్చుని అరుగు కింద ఉన్న పెంపుడు లేళ్లు గౌరీ రాజాలకి లేత గడ్డి మేపుతున్నాడు. లోపల నుంచి కొండలయ్య వచ్చాడు. అమ్మవారి కొలువులు ఖర్చుల వివరాలకి, ఉత్సవాలకి, ప్రభలకి అయ్యే రొక్కం విషయం అంతా మాట్లాడి ఇనుప పెట్టి తాళం తీసుకుని లోపలికి వెళ్ళాడు. కొండలయ్య దూరపు మేనల్లుడు, ఆశ్రితుడు కూడాను మునసబు గారికి. ఈ వ్యవహారాలన్నీ చూసే బాధ్యత ఈ మధ్యనే సుబ్బారాయుడు తల మీద పడ్డది. మునసబు గారి వయస్సు కృంగిన తర్వాత ఈ నిర్వహణ అంతా చెంగల్వరాయుడు మోసాడు. అతని పేరు జ్ఞాపకం రాగానే కొంచెం కళ్ళెర్రనైనాయి. ఏమి అభిమానం! వెళ్ళేటప్పుడు డబ్బిస్తే పుచ్చుకోలే, వద్దంట. ఇంకా ఇంట్లోనే ఉంటే ఇంకా ముదుర్ను వ్యవహారం. ఎందుకైనా మంచిది పంపించేయటం. ఇంకా నయం. ఇంతగల ఇంటికి ఎంత అప్రతిష్ట! బయట ఎక్కడైనా ఏమన్నా మాట పుట్టుకొచ్చిందంటే ఇక చావాల్సిందే. చేతిలో గడ్డైపోయింది. అరుగు దూకి చావిట్లోకి వెళ్ళి కొయ్యపడ కుర్చీలో కూర్చుని లంకపుగాకు చుట్టుకుంటున్నాడు. మనసు కొంచెంగా కుదుట పడుతోంది. గుమ్మం ముందరి నుంచి గవిరిపోతుల్ని బేడుకి తీసుకెడుతున్నాడు నల్లిగాడు. సుబ్బారాయుడు, ఒరే నల్లిగా, నెమళ్లకి మేత పెట్టావుట్రా అని అరిచాడు. అతని గొంతు వినగానే జతలో ఒక కారు దున్నా హూ హూ అని కొమ్ములు పైకి పెట్టి తల నేలకి వంచి
ముందరి కాళ్లతో వెనక్కి నేల దువ్వడం ఆరంభించింది, పలుపు తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ. మిగతా పాలేళ్లు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పలుపులు బలంగా లాగి తీసుకుపోయారు మేతకి. నల్లిగాడొక్కడి వల్ల కాలేదు దున్నపోతుని ఆపడం. అతను ఉన్నంత కాలము అతను ఒక్కడు ఆ దున్నను అదుపు పెట్టగలిగేవాడే. ఇప్పుడు 4 కావలసి వచ్చారు. తిరిగి చెంగల్వరాయుడే గుర్తుకొచ్చాడు సుబ్బారాయుడికి. మనిషి ఏమంత వీళ్ళందరికంటే బలాఢ్యుడేమీ కాదు, కానీ అదేమి మాయో. దాదా అంటూ అతని దగ్గరికి వెళ్లేసరికల్లా ఆ పాపిష్టి దున్న తల పైకెత్తి కాళ్ళు దువ్వడం ఆపేసి పసిపిల్ల చూసినట్టు చూసేది. సుబ్బారాయుడు లేచి గొడ్ల చావిడ ఉన్న పెద్ద దొడ్లోకి వెళ్ళాడు. దొడ్లో వరిగడ్డ మేటల్లో మీదేసుకుని ఆటలాడుకుంటున్న పాలేళ్ల పిల్లలందరూ ఎక్కడ వాళ్ళక్కడ మీద ఉన్న వరిగడ్డి కదలనీయకుండా గప్చిప్పుగా ఉండిపోయారు. సుబ్బారాయుడు వెనక చేతులు కట్టుకుని తల వంచుకుని ఆలోచంగా నిమ్మలంగా అడుగులు వేస్తూ ఇంకా దొడ్డి లోపలికి వెళ్ళాడు. పందెపు కోడి పుంజులకి తవుడు కలిపి పెడుతున్న చిన్న పాలేళ్లు లేచి నించున్నారు. కానీ సుబ్బారాయుడు అక్కడ కూడా ఆగకుండా ఇంకా వెళ్ళాడు. చిన్న చావిట్లో 7 సంవత్సరాలు చెంగల్వరాయుడు పడుకున్న మడత మంచం జారవేసి ఉంది. చావిట్లో ఒక పక్క కప్పు కంటుకుంటూ పేర్చిన తుమ్మ ముద్దులు, సరుకు ముద్దులు ఉన్నాయి సువ్వారాలకి. పెద్ద గొడ్ల చావిట్లో 6 లేగలు మూతులకి చిక్కాలు కట్టుకుని పండుకుని ఉన్నాయి. 4 ముసలి ఎద్దులు కట్టుకొయ్యల వద్ద పండుకుని నిమ్మళంగా నెమరు వేస్తున్నాయి, లేవలేక రోజులు లెక్క పెట్టుకుంటున్నట్టుగా. పెద్ద ఎద్దు వీపు మీద జోరీగని చేత్తో కొట్టేశాడు. ఎద్దు తృప్తిగా ఎత్తలేక తల పైకెత్తి చూసింది. ఆ కట్టుకొయ్యల దగ్గర నుంచి పావురాయి గోళ్ల దగ్గరికెళ్ళి పావురాల్ని బయటికి తీసి ఒక్కొక్కటే ఎగరవేశాడు. పావురాలు కాళ్ల అందెల రవళితో గలగలమంటూ ఆకాశంలోకి గుంపుగా ఎగిరి మొగ్గలేస్తున్నాయి. సుబ్బారాయుడు ఒక తుమ్మ ముద్దు మీద కాళ్ళు దగ్గరగా తీసుకుని కూర్చున్నాడు, తృప్తిగా చుట్ట పీలుస్తూ. పాలేరు ఒకడు బుట్టెడు పెసలు పావురాల మేత కోసం తెచ్చి అతని కాళ్ల వద్ద పెట్టి వెళ్ళిపోయాడు. చచ్చ, పేరు ప్రతిష్ట, ఈసారి తిరిగి రానియ్య చెబుతా అన్నాడు తనకు తానే పండ్లు బిగించి కనుబొమ్మలు చిట్లించి. అక్కమ్మ మనసులో ఈ గాథ నడుస్తూనే ఉంది. పైకి మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. చంద్రమ్మ కూడా మాట్లాడకుండా కూర్చునే ఉంది. ఇద్దరి మధ్య లాంతరు వెలుగుతోంది. దూరాన కుక్కలు మురిగాయి. తామరగుంటలో కప్పలు ఇంకా పెద్దగా అరుస్తున్నాయి. ఇంకో రిక్షా వచ్చి ఆగింది గుమ్మం ముందు. సుబ్బారాయుడు 3వ తమ్ముడు, అతని భార్య, మనవడు వచ్చారు. వాళ్ళని తీసుకుని లాంతరు చూపిస్తూ అక్కమ్మ చంద్రమ్మ లోపలికి వెళ్లారు. అన్నా ఇదిగో చూడు, కళ్ళు తెరువు, చిన్నన్న వచ్చాడు అంది అక్కమ్మ. సుబ్బారాయుడు నుదురు మీద చెయ్యి వేస్తూ, ఎవరు నువ్వు, సత్యవత అంటూ కళ్ళు తెరిచి చూసి, నీవా అక్కమ్మ, వచ్చావా అన్నాడు. వచ్చానన్నా. సత్యవతి ఏది, ఇంకా రాలే, కొంచెం ఆయాసంగా అడిగాడు. అక్కమ్మ కళ్ళు తుడుచుకుంటూ ఒక చాప పరిచింది. వచ్చిన వదినగారిని కూర్చోమంటూ చంద్రమ్మ గోడకి ఆనించి ఉన్న బెంచీ మీద దుమ్ము దులిపి చిన్నన్న గారిని మనవణ్ణి కూర్చోబెట్టింది. మళ్లీ బయటకొస్తుంటే మండువా వసారాలో తగిలించి ఉన్న పాత చిలక పంజరం అక్కమ్మ తలకి తగిలింది. చిలుక లేదు, పంజరం మాత్రమే ఉంది. ఆ చిలుక మీద చెంగల్వరాయుడు జ్ఞాపకం వచ్చాడు. తిరిగి వచ్చి బయట అరుగు మీద కూర్చుని ఉన్న అక్కమ్మకు పంజరాన్ని చూడకపోయినా జ్ఞాపకం రాక తప్పదు. అతను పుట్టిందెక్కడా, వచ్చిందెక్కడికి? ఈ లోగిలి సిరి సంపదలతో అతని బతుకు పెనవేసుకుని పోయింది. విధి నిర్ణయాలు, భగవల్లీలలు ఎంత విచిత్రం! ఆ చెంగయ్య ఎక్కడున్నాడో పాపం. సత్యవతమ్మ గారిని తలుచుకుంటే ఆయన మతికొత్తారండి. అయినా మా దొడ్డ మడిసండి. ఊరంతా అట్టు ఉడికినట్టు ఉడికింది గందా అంది చంద్రమ్మ సగం పైకి వినబడుతూ, సగం తనలో తానే. ఎదురుగా స్తంభాన్ని ఆనుకుని కూర్చుని తల గోడకి చేరవేసి కూర్చున్న అక్కమ్మకి మరికొన్ని గడిచిన దృశ్యాలు మనసులో మెదిలాయి. అప్పుడు సుబ్బారాయుడికి మంచి ప్రాయం. సత్యవతి గాలిలో పువ్వు ఎగిరినట్టు బంగారు జడ కుచ్చులతో, కాళ్ల గజ్జలతో, చేతి కంకణాలతో లోగిలి ఆవరణంతా ఎగిరి ఆడుతుండేది. 8 సంవత్సరాల వయస్సు. చెంగల్వరాయుడు వచ్చింది ఒక ఉదయం. చేతి మీద బాగా గీసుకుపోయిన గాయాలున్నాయి. పచ్చి రక్తం చారికలున్నాయి. చేతి మీద చెయ్యి కొంచెం పైకెత్తి పెట్టుకున్నాడు. పక్కన ఇంకా బండ్లవాళ్లు నించుని ఉన్నారు. సుబ్బారాయుడు వచ్చి పడక్ కుర్చీలో కూర్చున్నాడు. ఒక బండివాడు చెబుతూ ఉన్నాడు, ఇందాకుండి
పొద్దుటేల చెరువు పక్క నుండి ఈయనగారు చెట్టెక్కారండి. వండం చేసుకోవడానికి ఎండు కొమ్మలు పగలగడతా ఉండాయి. పైన ఆయనేమో చెరువులో తపేలాతో నీళ్లు ముంచాడుండి. ఈయనగారి తండ్రి మా ముసలాయనలేండి ఒడ్డుకు చేరాడుండి. అంతే రామా అన్నాడు. నేల మీద కూలబడిపోయాడు. మరి ఏమన్నా పురిగే ముట్టిందో ఏమోనుండి మేమంతా దగ్గరికి లగెత్తి తలికి ఈయనగారు చెట్టు మీద నుంచి కిందకి గాబరాగా దగ్గరికి దూకబోయాడుండి. చెట్టు మీద ఎండిన కొమ్మ ఒకటి ఇరిగి చేతి మీద నుంచి చీరుకుపోయిందండి. చూడండి ఈ నెత్తురు. మా మంచోరండి కామందులు పొలంలోకి వెళ్లారు, కాస్త ఆగమన్నారండి. తమరు దయచేయించాలండి. తెచ్చిన ధాన్యం తెచ్చినట్టుగానే ఉండాది. రొక్కం లేకపోయే ఏదో ఇంటికో పువ్వు ఎత్తే ఈశ్వరుడికి ఒక మాలన్నారు కదా అండి. అంతవరకు మౌనంగా ఉన్న సుబ్బారాయుడు అట్టాంటిదేమీ అక్కర్లేదు, అంతా మేమే చూస్తాం, ఇంకొకళ్ళ ప్రసక్తి ఏంటి, అక్కర్లేదు, మనకి అలవాటు లేదు అన్నాడు కఠినంగా. అంతవరకు ఏదో మైకంలో ఉన్న చెంగల్వరాయుడు ధాన్యం ధర కట్టి మీరే తీసుకోండి అన్నాడు సుబ్బారాయుణ్ణి. సుబ్బారాయుడు కొంచెం వెటకారంగా చిరునవ్వు నవ్వాడు. చిన్నగా నీ పేరబ్బాయి అడిగారు మునసబు గారు. ఇనుగంటి చెంగల్వరాయుడుండి. ఇనుగంట అన్నారు మునసబు గారు తిరిగి ప్రశ్నార్థకంగా. మా ఊళ్ళో ఈయన్ని ఎరగనోళ్ళంటూ లేరుండి. బాగా బతికిన మహారాజులేనుండి. తమరికేమన్నా బంధువులేవోనండి, సుట్టరికాలు తిరగెత్తే అన్నాడు కూడా ఉన్న బండివాడు. కాదు కాదు అన్నాడు పడక్కుర్చీలో నుంచి సుబ్బారాయుడు కత్తిలా. చెంగల్వరాయుడు చటుక్కున తలపైకెత్తాడు. నల్లటి గిరిజాలు ముందర కళ్లల్లో నుంచి వెనక్కి చెదిరాయి. ఇనుగంటారు అన్న పేరు ఎక్కడో విన్నట్టుగా ఉందే అన్నారు మునసబు గారు. లోపల నుంచి ఆటల్లో వగర్చుకుంటూ అప్పుడే గుమ్మంలోకి వచ్చిన సత్యవతి అతన్ని చూసి అట్టే ఆగిపోయింది. మౌనంలో మాటలాగు అతని ముఖంలో ఆగి ఉన్న దుఃఖాన్ని చూసి చైతన్యం లేనట్టయిపోయింది. చెంగల్వరాయుడు ఒక్క క్షణం సజీవంగా చూశాడు సత్యవతి కేసి. తోబుట్టువులు అన్నదమ్ములు ఎంతమంది అన్నారు మునసబు గారు. ఈయన ఒక్కడే సంతండి, కొండ్రా గట్రా ఏమీ లేదు, ఇప్పుడంతా పోయింది, ఒట్టి కౌళ్ళకే సేత్తా ఉండారు, ఇటు పక్క బత్తీలో మరి కాసిని రాళ్ళు గిట్టుబాటు అవుతాయి అన్నారు, అందుకని మాతో పాటు ఆయన బండి కట్టుకొచ్చారండి అన్నాడు వెంట ఉన్న మరొక బండివాడు. ఈ లోపుగా సత్యవతి తడిసిన గుడ్డ ఒకటి తీసుకొచ్చి గుమ్మంలో నుంచి చెయ్యి చాపింది. ఎవ్వరూ అందుకోలేదు. సుబ్బారాయుడు సత్యవతి ఏంటది అని గర్జించాడు. గుమ్మం మీదనే ఆ గుడ్డ పెట్టి సత్యవతి వెనక్కి పారిపోయింది. 2 అంగల్లో చెంగల్వరాయుడు ఆ గుడ్డ అందుకుని చేతినున్న రక్తపు చారికలు తుడుచుకున్నాడు. తబిసీళ్ళన్నీ తెలుసుకున్న మీదట ఇక్కడే ఉండిపో అబ్బాయి, పాపం మంచి చెడ్డ అంతా మేమే చూస్తాంలే, భయం లేదు అన్నారు మునసబు గారు. చనిపోయిన తన తండ్రికి దహన సంస్కారాలన్నీ మునసబు గారే చేయించారు. లోగిట్లో ఆ ధాన్యం అమ్మించి ఆ రొక్కం దగ్గరే ఉంచుకోమన్నారు చెంగల్వరాయుణ్ణి. ఆనాటి నుంచి మునసబు గారికి కుడి భుజంలాగా మునసబు గారి లోగిట్లోనే ఉండిపోయాడు చెంగల్వరాయుడు. చెంగల్వరాయుని చూసినప్పటి నుంచి సత్యవతికి కన్నతల్లి తిరిగి లేచి వచ్చినట్టుండేది. పొలం వెళ్ళినా బయటికెళ్ళినా సత్యవతికి ఇష్టమైనదేదైనా ఒకటి తెచ్చి ఇచ్చేవాడు చెంగల్వరాయుడు. సత్యవతి జ్వరం పడి లేస్తే సోలెడు గుమ్మపాలు తెచ్చి సత్యవతి మంచం దగ్గర స్వయంగా పెట్టేవాడు. ఎవరైనా అడిగితే గుమ్మపాలు వంటికి మంచిదమ్మా అని సమాధానం ఇచ్చేవాడు. రోజులు గడుస్తున్నాయి. సత్యవతి పెద్దదయింది. గడప దాటనివ్వడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు సాంప్రదాయమును. కాని సత్యవతికి మాత్రం చెంగల్వరాయుణ్ణి తలిచినంతనే దేవగానం వినిపించినట్టుండేది. అతను ఎదుట ఉన్నంతసేపు తన ముఖానికి వెన్నెలు వచ్చేవి. ఒకనాడు చెంగల్వరాయుడు ఎప్పట్లాగూ పొలంలో పాలకోడుగొడ్డుగా పెరిగిన పెద్ద పెద్ద మల్లి పొదల్లోంచి దోసెడు మల్లి మొగ్గలు తెచ్చాడు ఉత్తరీయంలో. ఆ దుబ్బుల్లో పాము ఉందంట. ఎందుకక్కడికి పోతావు? ఈ పువ్వులు లేకపోతే పోయిందిలే, వెళ్ళొద్దు అంది పువ్వులు అందుకుంటూ సత్యవతి. నన్నే పాము ఏమీ చెయ్యదు, నీవు నా పక్క చూస్తా ఉన్నన్నాళ్ళు అన్నాడు కళ్ళు నేలకి వాల్చి. నిండు చంద్రుణ్ణి చూసి సముద్రం పొంగినట్టు పొంగింది సత్యవతి హృదయం. రోజులు గడుస్తూనే ఉన్నాయి. మరొకనాడు పొలం నుంచి వస్తుంటే మొండి తాటి చెట్టు కింద ఎగరలేక పడిపోయిన చిలకపిల్ల కనిపించింది. ఆ చెట్టు మానులో దాని గూడులో నుంచి పడ్డది. దాన్ని తను సత్యవతికిచ్చాడు. ఆ ఇచ్చిన చిలకని ఒక బుట్టలో పెట్టి అరటిపళ్ళు పెట్టింది సత్యవతి. ఆ సాయంత్రం ఇంటి ఖర్చులకు గాను
చెంగల్వరాయుడు బండి కట్టుకుని సంతకు వెడుతున్నాడు. అతను ఎప్పుడు ఎందుకు కట్టినా తన స్వంత బండి ఎడ్లనే కడతాడు. కొంత దూరం వెళ్లేటప్పటికీ సత్యవతి దారికి అడ్డంగా నించింది. పక్క నుంచి చెట్టు కింద నుంచి దూకి వచ్చి ముందర రోజు వర్షానికి రోడ్డు అంతా తడిసి పారాణి పూసుకున్నట్టుగా ఉంది. సత్యవతిని చూసి చెంగల్వరాయుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకొచ్చావు ఇంత దూరం? తిరిగి నిన్ను ఎట్లా తీసుకెళ్దాం ఇంటికి అన్నాడు చిరునవ్వు భయం కలిసి. ఏం భయం లేదులే, నన్నెవ్వరూ ఈ చుట్టుపట్ల ఏం చెయ్యలేరు. నేను అందరికీ తెలుసుగా ఇక్కడ, నీవు మాత్రం భద్రంగా వెళ్ళిరా అంటూ తన తల్లో వాడిపోయిన మల్లెపూల చెండ్లు తీసి ఎడ్ల కొమ్ములకు కట్టింది. ఇదిగో అమ్మవారి కుంకం అని చెంగు ముడిలో ఉన్న కుంకం తీసి నించుని ఉన్న అతనికి బొట్టు పెడుతూ, నీ కూడా నేనుండనుగా సంతలో అమ్మవారే కాపాడుతుందిలే, అందుకనే ఇది అంది. చెంగల్వరాయుడు హృదయంలో పువ్వులు వికసించి కళ్లల్లో తేనెలొలికాయి. ఆ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు చిలకకి ఒక పంజరము, గోధుమ పూసలు తెచ్చాడు సత్యవతికి. ఈ పెరుగుతున్న మైత్రి సుబ్బారాయుడికి అంత నచ్చలేదు. కళ్ళు చిట్లించాడు. వదినలు రుసరుసలాడారు. మరో సంవత్సరం పైబడుతుంది. ఒకనాడు రవికి అంచులకి చెంగల్వరాయుడు తెచ్చిన గోధుమ పూసలు కుట్టుకుంటూ చిలుకకి పాటలు నేర్పుతున్నది సత్యవతి. మధ్యాహ్నం ఎండకి నిద్రపోతున్న సుబ్బారాయుడు తుళ్ళిపడి లేచాడు. ఏం సత్యవతి, ఏంటి శని? ఈ చిలకని ఎప్పుడో పీక పిసిగేస్తాను, ఏం గోల నిద్ర లేకుండా అని అరిచి చటాలను లేచి బయటికెళ్ళిపోయాడు. కొత్తగా కొన్న కారెదున్నల జతని కట్టేస్తున్నాడు చింతాలు. దున్నపోతులు గున్న ఏనుగుల్లా ఉన్నాయి. ముక్కులు కుట్టారు. చింతాల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇంట్లో కోపం మీద చావిట్లోకి వచ్చిన సుబ్బారాయుడు చెట్టుకి నిలబెట్టి ఉన్న దుక్కికర్ర తీసి దున్నల్ని ఒక్క పెద్ద దెబ్బ వేశాడు. జతలో ఒక పోతుకి నడుం మీద పడ్డది దెబ్బ. దున్న దద్దరిల్లిపోయింది. అప్పటినుంచి ఆ దున్న పొగరుమోతు అయింది. సుబ్బారాయుడు గొంతు వినిపించినా, నీడ మీద పడినా అతన్ని చీరేయడానికి చూస్తోంది. పగబట్టింది అతని మీద. దోసెడు ముత్యాల్లోనూ దోసెడు రత్నాల్లోనూ పుట్టావు నువ్వు, నేనంటే ఎందుకిట్లా నీకు అన్నాడు చెంగల్వరాయుడు ఒకనాడు. పైకొమ్మల నుంచి ఎర్ర మందార పువ్వులు కోస్తూ. పువ్వుల కోసం దోసిలి పట్టి పైకి చూస్తూ ప్రతిమలా నించుంది సత్యవతి. నా పుట్టక మాటకేం గాని నాకు నువ్వే పుట్టెడు బంగారం అంది కొంచెం కొంటెగా. నేను ఆలోచిస్తా ఉండా, నాకు చిన్నతాత కొడుకు ఉండాడు, నాకు పెనతండ్రి. ఆయనతో నీకోసం అడిగిద్దామని. ఎటొచ్చి డబ్బు సంపాదించాలి, అదే చిక్కు అన్నాడు విచారంగా. ఒకనాడు సుబ్బారాయుడితో, వయస్సు వచ్చిన పిల్ల అతగాడితో ఈ సఖ్యం ఏమిటండి అంది ఆయన భార్య. అతను ఉలికిపడ్డాడు. కోపంగా చూసి ఊరుకున్నాడు. కాస్త ఆగి, ఎవరన్నా ఏమన్నా అన్నారా ఊళ్ళో అన్నాడు. తన మేడ మీద గదిలో ఒకడే పచారు చేస్తున్నాడు. ఆనాడు ఆ నగల మూట విషయమూ అంతేగా, ఈ పేరు ప్రతిష్టల కోసమేగా అంత భయపడ్డది. ఆ రోజు ఎవ్వరూ వెళ్ళని ఆ మల్లిదుబ్బుల దగ్గరికి ఎందుకు వెళ్ళడం ఆ చెంగల్వరాయుడు? దానికి పువ్వులకి అంటే ఆ సత్యవతికి ఎవరో దొంగాళ్ళు దాచిపెట్టుకున్న ఆ నల్లగుడ్డ మూట వాటి కంటపడ్డది అనుకుంటూ తిరిగాడు తనలో తాను. ఆనాడు ఆ మూట దొరికిందని మల్లి పొదల్లో పెట్టారని వచ్చి సుబ్బారాయుడితో చెప్పాడు చెంగల్వరాయుడు. సుబ్బారాయుడు ఒళ్ళంతా వణికిపోయింది. మన పంట పొలంలోన దొంగల సొమ్ము రెండో కంటివాడికి తెలియనివ్వద్దు అని ఆ మూట మోయించుకెళ్లి గోసలేట్లో వదిలేయించేశాడు. లోకనింద ఏదైనా ఎట్లా భరించడం? ఎందుకైనా మంచిది ఈ చెంగల్వరాయుని వదుల్చుకోవడం మంచిది. కిటికీలో నుంచి చూస్తూ నిలబడ్డాడు. ఎదురుగా తామరగుంటలో నుంచి మునసబుగారి గూసుబాతులు ఈదుకుంటూ ఒడ్డు చేరుతున్నాయి. గట్టు మీద వెళుతున్న వాళ్ళని పొడవడానికి మెడలు బారెడేసి చాచుకుంటూ మునసబుగారి రాసి కావలి కుక్కలు చెరువు గట్టు మీద తోకల మీద కూచుని నీళ్లు చూస్తూ ఈగల్ని నాలికతో పడుతున్నాయి. చుట్టూ పచ్చ చేలన్నీ పసిరి కప్పినట్టున్నాయి. ఆ రాత్రి పొలంలో నుంచి రాగానే వీరయ్య చెప్పాడు రమ్మన్నారని. చెంగల్వరాయుడు లోపలికెళ్లాడు సుబ్బారాయుడి గదిలోకి. ఒక అరగంట అయ్యాక మేడ మీద నుంచి నీళ్లు పెడుతూ అక్కమ్మ చూసింది. చెంగల్వరాయుడు సుబ్బారాయుడి గదిలో నుంచి బయటికొస్తూ అతని పలచటి తెల్లటి ఉత్తరయ్యంతో కళ్ళు తుడుచుకున్నాడు గుమ్మం బయట. మరునాడు ఉదయం తెల్లవారక ముందరి నుంచి సత్యవతి గదిలో లేదు. అక్కమ్మ చూసేటప్పటికి చెంగల్వరాయుడు తన బండి కట్టుకుని వెళ్ళిపోయిన దాన్నే నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళింది అక్కమ్మ. కొంత దూరంలో పున్నయ్య కోనేటి పక్కన
పున్నయ్య గారి సమాధులకెదురుగా ఒక చెట్టు కింద ఒక పక్కగా ఒరిగి ముడుచుకొని పడుకుని ఉంది. సత్యవతి కౌగిట్లో ఒక తెల్లటి ఉత్తరీయం ఉంది. నిన్న రాత్రి చెంగల్వరాయుడు వేసుకున్నదే అది. ఉత్తరీయం కొంచెం ఒకచోట తడిగా ఉంది. గడ్డం కింద ముఖమంతా కన్నీళ్లు జారిన ఆనవాళ్లున్నాయి. కనురెప్పలు ఇంకా వాచి తడిగానే ఉన్నాయి. అప్పుడే నిద్ర పట్టినట్టుగా ఉంది సత్యవతికి. తెలియకుండా ఆ ఉత్తరీయం లాగుకుని మరుగ్గా ఒళ్ళో పెట్టుకుని దాచింది అక్కమ్మ, ఎవరికీ కనబడకుండా. రోడ్డు మీద నుంచి చెట్టు వరకు ఉన్న పల్లంలో సన్న మన్ను మీద 2 జతల అడుగులు కనిపించినాయి. ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది. అక్కమ్మ అడుగుజాడలు చేత్తో తుడిచేసింది. ఆ ఎండల్లో ముహూర్తాల రోజుల్లోనే సత్యవతికి పెళ్లి అయింది. పక్షం తిరగకముందే పుట్టింటికి పారిపోయి రావడము, అక్కమ్మ వీరయ్య తిరిగి తీసుకెళ్లడమును. మరొక వారం పోయాక జుట్టు విరైబోసుకుని మున్సబుగారి అమ్మాయి పొలాల్లో తిరుగుతోందని, ఎక్కడో తుమ్ము మీద కూర్చుని ఉందని రకరకాల వార్తలు చేరినాయి సాలూరు గ్రామానికి. ఊళ్ళో అమ్మలక్కలు చెప్పుకోసాగారు. అదేంటి, ఆ అన్నల్ని చూస్తే మనలాంటి వాళ్లకే భయం, ఆ పిల్లదేమి రాతిగుండమ్మా, భయమే లేదు కదా అంది ఒక ఆవిడ. ఏమీ ఎరగనట్టే ఉంటాది, ఎంత జానతనము, జట్టీల్లాంటి అన్నలుండగా ఇట్లా కాపరం ఎగేయడం అంది రెండవ ఆవిడ బిందె తోముతూ. నీళ్లాట రేవులో కాపురం మీద ఎట్లా ఉంటాది అన్నాడు ఒక అతని ఎడ్లని కడుగుతూ. ఆ చెంగల్వరాయని ఇన్నాళ్ళు ఇంట్లో ఇట్లాగే అవుతాయి అంది మరొక వేదాంతి బిందె భుజం మీద పెట్టుకుంటూ. అన్ని వార్తలు సేవకుల ద్వారా మునసబుగారి కోడళ్లకి తెలుస్తున్నాయి. సుబ్బారాయుడు వినక తప్పింది కాదు. పిచ్చివాడిలో కోపం తెచ్చుకున్నాడు. పళ్ళు పటపట కొరికాడు. పరవళ్లు తొక్కుతున్నాడు. మునసబుగారి ఒత్తిడి వల్ల సత్యవతిని భూతవైద్యం చేయించడానికి పుట్టింటికి తీసుకొచ్చారు. నిశ్చయంగా సత్యవతికి దెయ్యం పట్టింది అన్నాడు వైద్యుడు పేరంటాలయ్య. అక్కమ్మ మరిది రంగం నుంచి ఉత్తరం రాశాడు. చెంగల్వరాయుడు రంగంలో ఉన్నాడనిన్ను అక్కమ్మ సత్యవతితో చెప్పింది. అవును, డబ్బు సంపాదించుకుని వస్తానన్నాడు అంది సత్యవతి విచారంతో. ఏం లాభం సత్యవతి ఇక ఇప్పుడు అంది అక్కమ్మ. సత్యవతి ముఖం కప్పుకుంది చేతులతో. చిన్నగా వెక్కి వెక్కి ఏడ్చింది ఆపుకుంటూ. సత్యవతిని తిరిగి పంపించే రోజున సుబ్బారాయుడు అగ్నిపర్వతంలా బుస్సలొదిలాడు. మొండితాడికి కట్టేసిన కారుదున్నా ఇంకా బుస్సు కొట్టింది. ఇంకా పగబట్టే ఉంది. రోజులు గడుస్తున్నాయి. తొలకరి వచ్చింది. రాత్రుళ్లంతా తామరగుంటలో కప్పలు బెకబెకమంటున్నాయి. పున్నయ్య చెరువులోనూ తామరగుంటలోనూ తామర పువ్వులు వర్షానికి నలిగిపోయాయి. మొండితాడెం మీద చంద్రుడు ఉదయించాడు. పౌర్ణమి చంద్రుడు ఎర్రగా, నిశాదేవి కుంకుంబొట్టులా. రాత్రి గడిచిన కొద్దీ పున్నమి నెల తెల్లబారింది. భోజనాల వేళకి సత్యవతి వచ్చింది. ఈసారి నగలు తీయాలన్న స్పృహ లేదు. తిరిగి సత్యవతిని చూసేటప్పటికి పంజరంలో చిలక కిలకిల్లాడింది. రెక్కలు రెపరెప కొట్టుకుంటూ పాట మొదలుపెట్టింది. ఆ గోలకి పెంపుడు కుక్కని పరీక్షిస్తున్న సుబ్బారాయుడు తల పైకెత్తి చూశాడు. కళ్ళు ఎర్రబారినాయి. ఒళ్ళు వణికింది కోపంతో. ఈ గడప తొక్కొద్దానలే, ఈ శని ఇంకా మాకు విరగడకాలే, తల ఎత్తుకుని బతకనివ్వదల్లే ఉంది అంటూ అంగల మీద లేచి చావిట్లో చిలక కొయ్యకి ఉన్న ఉత్తరయం మీద వేసుకుని చెప్పుల్లో కాళ్ళు పెడుతూ వచ్చిన దారినే నడు అన్నాడు. సత్యవతి వెనక్కి వెనక్కి చూసింది వెళ్ళబోతూ. తన కేసే చూస్తూ గూట్లో చిలక పాట పాడుతూనే ఉంది. పరువుగల అన్నలు పైనమైనారా, రాకాసి వదినలు రానివ్వరేమో, మండువాలోకి వచ్చిన పెద్ద వదిన తెల్లారాక తీసుకెళ్ళండి అంది. ఎవళ్ళన్నా చూస్తే తిరిగి వచ్చేసినట్టు అంటూ అతని ముందు సత్యవతి వెనక నడిచిపోతూనే ఉన్నారు. దారిలో తుమ్మమానులు నల్లగా నించుని ఉన్నాయి. నేవళంగా పచ్చగా పెరిగి ఉన్న చెట్లన్నీ పూర్తిగా విభూతిలో ముంచెత్తినట్టుగా ఉన్నాయి. ఆ పున్నమి వెలుగులో అతని కిర్రిచెప్పుల చప్పుడికి దారికి అడ్డంగా ఉన్న ఒక పెద్ద పాము పక్కగా తప్పుకుపోయింది. దారి పక్కన మళ్లల్లో నీళ్లు తళతళ్లాడుతున్నాయి. సుబ్బారాయుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి చుక్క పొడిచింది. వాళ్లు గుమ్మం వరకు పంపించి వచ్చాను. లోపలికి వెళ్లడానికి నాకు ముఖం చెల్లలేదు అన్నాడు భార్య అడగ్గా. తిరిగి మర్నాడు వాళ్ల అత్తవారి మనుష్యులు వచ్చారు వెతుక్కుంటూ. అన్నగారి ముఖం వెనక్కి తిరగంగానే ఇంట్లోకి వెళ్లకుండా ఎక్కడికో పారిపోయింది. నూతులు గోతులు దేవించారు. చెరువులు గాలించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా సత్యవతి జాడ కనబడలేదు. వెతికి వెతికి వేసారిపోయి
మున్సబు గారు మంచం ఎక్కారు. చేతినున్న షావుకారు మురుగు అరచేతిలో పడుతోంది. క్షీణించిపోయి 3 నెలల తిరక్క ముందే కాలం చేశారు. సుబ్బారాయుడు ఇంటి విషయం, ఆస్తి విషయం ఏమీ శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చావిట్లోనే కూర్చుని ఉంటాడు. సత్యవతి పరారీ అయిపోయిన సంవత్సరంలోనే గుమిడిపోతుల జత అమ్మేశారు. వెంటనే దుక్కిటెడ్లు, పాడి పశువులు అన్నీ అమ్ముడుపోయినాయి. సుబ్బారాయుడు తన పట్టెమంచం మీద పడక మానేశాడు. చావిట్లో ఒక నులక మంచం వేసుకున్నాడు. భోజనం, పడక అన్నీ అక్కడే. అమ్మవారి గుడిముఖం చూడ్డం మానేశాడు. సత్యమ్మ సంబరాలు ఆగిపోయినాయి. ఆస్తి క్షీణించసాగింది. ఆశ్రిత సేవక వర్గం లోగిలి విడిచిపోయారు క్రమంగా. ఏదో తగుపాటి సంబంధాలకి ఆడపిల్లల్ని ఇచ్చేశారు. ఎంత పౌరుషవంతుడు! ఆ సంబంధాలు ఎట్లా అందాడో. ఏదో మతిపోయిందతనికి. చెల్లెలు తెచ్చిపెట్టిన తలవంపులకి అని అందరూ ఉసూరుమన్నారు. ఆస్తి ఆఖరికి అంతా పోయింది. ఆ లోగిలి ఒక్కటి నిలిచింది. దానికో రక్షణ లేదు. దానిమీద అప్పులవుతున్నాయి. సుబ్బారాయుడు ఆ కాలంలోనే వృద్ధుడయ్యాడు. ముఖం అంతా తీరని భారంతో ముడతలు పడ్డది. మండుటెండలకి తన పొలంలో నల్లరేగడి బీటవారినట్టు. అతన్ని చూడగానే పంజరంలో చిలుక భయపడి రెక్కలు టపటపలాడించి బయటికి ఎగిరిపోవడానికి ప్రయత్నించేది. సుబ్బారాయుడు చిలక మీద కోపం కూడా తెచ్చుకోవడం లేదు. సత్యవతి వెళ్ళిపోయిన దగ్గర్నుంచి చిలుక తిండి తీర్థాలు మానేసింది. అక్కమ్మ పెట్టినా తినకుండా ముక్కు రెక్కల్లో పెట్టుకుని అలాగే పడి ఉండేది. రంగూన్ నుంచి వచ్చిన మరిది చెంగల్వరాయుడు జ్వరం పడి రంగూనులోనే పోయాడని అక్కమ్మతో చెప్పాడు. అక్కమ్మ గుండెలో బరువుతో వెళ్ళి చిలక పంజరం తెరిచి చిలకను వదిలేసింది. పేదరికం భరించలేకను పువ్వులమ్మిన ఊళ్ళో కట్టెలమ్మడం కష్టమైన్ని తమ్ములందరూ తలకదారిన బస్తీలు పట్టారు. వాళ్ళ కుటుంబాలతో దుకాణాలు పెట్టుకుని గుమస్తాగిర్లు సంపాదించుకుని చిన్న బతుకులు బతుకుతున్నారు. జరిగిన ఈ గాథ అంతా, ఈ లోగిలి విచిత్ర పరిణామం అంతా ఆ అరుగు మీద కూర్చున్న అక్కమ్మ తలపోసుకుంది. ఆ రాత్రంతా వచ్చిన కొద్దిమంది బంధువులు అందరూ సుబ్బారాయుడు మంచం చుట్టూ జాగారం చేశారు. మధ్యరాత్రికి వృద్ధుడికి మళ్ళా మెలకు వచ్చింది. ఇంకా రాలేదు సత్యవతి అన్నాడు. లేదన్నా అంది అక్కమ్మ. అక్కమ్మ, ఇంక మీదటి సత్యమ్మ సంబరాలు చేయిస్తావా? ఆ అమ్మ పేరే సత్యవతిది అన్నాడు ఆగి కొంచెం ఆయాసంతో. అట్లాగే అన్నా, తప్పకుండా చేయిస్తాం అంది నుదురు మీద చెయ్యి వేస్తూ. రోగికి కాస్త ఆయాసం ఎక్కువైంది. బయట నుంచి తొలకరిగాళ్ళు చల్లగా వీస్తున్నాయి. ఆ చిన్న గాలిలో ఆ పాత చిలక పంజరం కొంచెం ఊగిసలాడింది. నీళ్లల్లో వజ్రంలా వెలిమబ్బు చాటు నుంచి చంద్రుడు ఉదయించాడు. నడిరాత్రి గడిచిపోయింది. మలికోడి కూసేటప్పటికి సత్యవతి సత్యవతి అని గట్టిగా అరిచాడు. అన్నా ఇంకా రాలేదు అంది అక్కమ్మ. ఆ గోసలేరు పొంగింది. అదిగో నురగలు. కన్నయ్య లేడు అన్నాడు ఆగుతూ ఆయాసంతో. కొంచెం ఆగాడు. బల్లకట్టు మీద పడేశానే అక్కమ్మ అంతే అన్నాడు. అంతా నిశ్శబ్దం. మళ్ళీ సత్యవతి అనే కేక. వస్తాదిలే, పడుకో అన్నా అంది అక్కమ్మ మృదువుగా. సుబ్బారాయుడు కండ్లు ఇంకా కొంచెం తెరిచాడు. ఎర్రిదానా, సత్యవతి రాదు. గోసలేరు మింగేసింది. బల్లకట్టు మీద నింప నీళ్లలోకి పోయింది. అదిగో నేనే, నా చేతులారా. సగం తెరిచిన కళ్ళు మూతలు పడ్డాయి. గదిలో చుట్టూ వస్తున్న కన్నీళ్లన్నీ గడ్డలు కట్టాయి. శ్వాస నిలబడ్డం ఆగింది రోగిది. నీడలా ప్రమిద వెలిగింది. గాలికి చెయ్యి అడ్డం పెట్టుకుని దీపంతో లోపల నుంచి వచ్చింది చంద్రమ్మ తల దగ్గర పెట్టడానికి. కథ సమాప్తం.